పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. పరిశుద్ధ జపమాల ముందు ప్రార్థన. మితిలేని సకల మేలుల స్వభావము కలిగిన ఏక సర్వేశ్వర, దేవరవారి సన్నిధిలో జపం చేయుటకు నేను పాత్రుడను గాకయుండినను, మీ మితిలేని కృపను నమ్ముకొని మీకు మహిమగాను దేవమాతకు స్తోత్రముగాను 73 పూసల జపము చేయుటకు మహా ఆశగానున్నాను. ఈ జపము భక్తితో చేసి పరాకు లేక ముగింపు మీ సహాయమునివన అవతరించండి. ఆమేన్. సకల పుణ్యములకు విశ్వాసమనడు పుణ్యములకు అస్థిభారమయుండుట వలన ముందుగా మనం విశ్వాస సంగ్రహము వేడుకుందాము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని స్తుతిస్తున్నాను. అతని యొక్క ఏకసుతుడు మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును స్తుతిస్తున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరి నుండి పుట్టెను. పోన్సులాదికి అధికారముకు లోనై పోట్లబడి శిలువ మీద కొట్లబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళమున దిగి మూడో నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్రాత్మని స్తుతిస్తున్నాను. పరిశుద్ధ కథోలిక సభలో పునీతుల సంబంధ ప్రయోజనిస్తున్నాను. పాపముల మన్నింపుని స్తుతిస్తున్నాను. శరీరం యొక్క ఉత్థానాన్ని స్తుతిస్తున్నాను. నిత్య జీవమును శ్వసించున్నాను. ఆమేన్. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగును గాక. దుఃఖ దేవరహస్యములు. మొదటి దేవరహస్యము యేసు రక్త చెమటను చెమార్చుటను గురించి ధ్యానించుదముగాక. ఈ యొక్క గుర్తు ద్వారా ప్రత్యేక విధముగా గర్భఫలము లేక బాధపడుతున్న బిడ్డలను ప్రభునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ఆ బిడ్డలకు తోడుగా ఉండి వారికి ప్రభువు మంచి గర్భఫలంను దయచేయాలని ప్రార్థన సహాయంతో ఈ గుర్తు ద్వారా ప్రార్థించుకుందాం. ధ్యానము. యేసు ఆయన శిష్యులు కలిసి యెరూషలేము నగరానికి వెళ్ళారు. అక్కడ పాస్కా వేడుకలలో పాల్గొన్నారు. ఆ తరువాత యేసు ఆ సమీపంలోనే ఉన్న గెత్సెమనే తోటలో ప్రవేశించి ఏకాంత ప్రార్థనలో మునిగిపోయాడు. ఆ సమయంలో ఆయన పొందబోయే శ్రమలు, మరణం కళ్ళకు కట్టినట్లు కనిపించాయి. ఆయన కలత చెందాడు. ఆయన ముఖం చిరుచెమటలతో నిండిపోయినది. ఆయన మానసిక సంక్షోభానికి, హృదయ తాపానికి గురి అయ్యాడు. అతని దేహం నుంచి నెత్తురు చుక్కల్లాగా చెమట బొట్లు బలబల రాలాయి, భూమి మీద పడ్డాయి. కఠినమైన మనసులను తడిపి మెత్తపరచడానికి దైవ కుమారుడు కార్చబోయే రక్తధారలే అవి. ఆ సమయములో ఆయన తన వారిని ఉద్దేశించి, నాకు ప్రాణం పోయేటంతగా దుఃఖం ముంచుకు వస్తుంది. సీమోను, నిద్రపోతున్నావా? 1 గంట సేపు మెలకువగా ఉండలేకపోయావా? శోధనలో పడకుండా మేలుకొని ఉండి ప్రార్థించండి. మనసు చురుకైనదే కానీ దేహము బలహీనమైనది అని హెచ్చరించాడు. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక,
మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యుద్ధ అప్పుబడి వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము చేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగును గాక. ఓ నా యేసు, నా పాపను మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యంగా మీ కృప ఎవరికి అత్యవసరమో వారందరినీ మోక్షం దర్శించుకోనండి. రెండవ దుఃఖ దేవ రహస్యములు. జేసును రాతి స్తంభమునకు కట్టి కొట్టుటను గురించి ధ్యానించదుముగాక. ఈ గుర్తు ద్వారా ప్రత్యేక విధముగా మన ప్రార్థన సహాయం అడిగిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. గృహ నిర్మాణాల కొరకు, వ్యాపారంలో అభివృద్ధి కొరకు, ఇలా పలు రకాలైనటువంటి విన్నపములను తెలియజేస్తూ మా కొరకు ప్రార్థించండి అని అడుగుతూ ఉన్న బిడ్డలందరినీ ఆ ప్రభునికి సమర్పించి మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా వారి కుటుంబాల్లో ప్రభు వారు ఆశించినవన్నీ కూడా సఫలీకృతం చేయాలని ప్రార్థన చేద్దాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనల యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారు వగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడినవారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడినవారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడినవారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడినవారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడినవారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడినవారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడినవారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడినవారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడినవారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగును గాక. ఓ నా యేసు, నా పాపాలు మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యంగా మీ కృప ఎవరికి అత్యవసరమో వారందరినీ మోక్షం దక్కించుకొనండి. ఆమేన్. మూడవ దుఃఖ దేవ రహస్యములు. జేసునాథుని తిరస్సిరుస్తున్న ముండ్ల కిరీటము పెట్టి కొట్టుటను గురించి ధ్యానించదముగాక. ఈ యొక్క గుర్తు ద్వారా మన యొక్క గ్రామాన్ని, మన బిడ్డలను, మన పాడి పంటలను, మన ఉద్యోగములను, మనం చేసే ప్రతి పనిని కూడా ప్రభు ఆశీర్వదించాలి అని మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా ఈ గుర్తును వేడుకుందాం. పరలోకముందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజబడును గాక. మీ రాజ్యము వచ్చును గాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవుని ప్రసాదం చేత నిండిన మరియమ్మ గారా వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడినవారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని యొక్క వరప్రసాదం చేత నిండిన మరియమ్మ గారా వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడినవారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని యొక్క వరప్రసాదం చేత నిండిన మరియమ్మ గారా వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినవారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడినవారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. దేవుని యొక్క వరప్రసాదం చేత నిండిన మరియమ్మ గారా వందనము.
ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినవారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడినవారు అగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని యొక్క వరప్రసాదం చేత నిన్ను మరియమ్మ గారా వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినవారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడినవారు అగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని యొక్క వరప్రసాదం చేత నిన్ను మరియమ్మ గారా వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినవారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడినవారు అగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని యొక్క వరప్రసాదం చేత నిన్ను మరియమ్మ గారా వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినవారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడినవారు అగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని యొక్క వరప్రసాదం చేత నిన్ను మరియమ్మ గారా వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినవారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడినవారు అగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని యొక్క వరప్రసాదం చేత నిన్ను మరియమ్మ గారా వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినవారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడినవారు అగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవుని యొక్క వరప్రసాదం చేత నిన్ను మరియమ్మ గారా వందనము. ప్రభువు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడినవారు మీరే, మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడినవారు అగనే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడైనా మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపాలు మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యంగా మీ కృప ఎవరికి అత్యవసరమో వారందరినీ మోక్షంగా చేర్చుకొనండి. ఆమేన్. 4వ దుఃఖ దేవ రహస్యములు. జేసు సిలువను మోసుకొని పోవుటను గురించి ధ్యానించదుముగాక. ఈ యొక్క గుర్తును ప్రత్యేక విధముగా మన యొక్క కార్మెల్ కృపా సన్నిధిని గురించి ధ్యానం చేద్దాం. మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన మనకు తోడుగా ఉండి ఈ యొక్క ధ్యాన కేంద్రములకు వస్తున్న ప్రతి ఒక్కరికి ఆ దేవాతి దేవుడు మంచి ఆయురారోగ్యములు దయచేయాలని, వారి ప్రార్థనలను ఆలకించి వారికి కావలసినటువంటి సహకారాన్ని ప్రభు అందించాలని ప్రార్థన చేస్తూ ఇక్కడ సేవలు అందిస్తున్న గురువులను ప్రభు దీవించాలని ఈ గుర్తు ద్వారా ప్రార్థించుకుందాం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామ పూజంబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేర్చుకోండి. మా యుద్ధ ఆపబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు. స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పిత పుత్ర పవిత్రాత్మ మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగును గాక. ఓ నా యేసువా, నా పాపాలు మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి కాపాడండి. అందరి ఆత్మలను, ముఖ్యంగా మీ కృప ఎవరికి అత్యవసరమో వారందరినీ మోక్షం దర్శించుకొనండి. ఆమేన్. ప్రత్యేక విధంగా ఈ యొక్క 5వ దుఃఖదేవ రహస్యమును గురువులందరి కొరకు, కన్య స్త్రీల కొరకు ప్రార్థన చేద్దాం. అదే విధముగా హింసలనేవి లేకుండా ప్రభు శాంతి సమాధానాలను దయచేయాలని, కుటుంబంలో అందరికీ కూడా మంచి ఆయురారోగ్యాలు దయచేయాలని, మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయంతో ఈ యొక్క 5వ గుర్తును మనం ధ్యానించుకుందాం. జేసు శిలువ మీద కొట్టబడి మరణం పొందుటను గురించి ధ్యానించదుముగాక. పరలోకమందునుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక. మీ రాజ్యం వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ గారా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ గారా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ గారా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ గారా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ గారా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే.
మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ గారా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ గారా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ గారా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ గారా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ గారా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలందరిలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలము కలుగును గాక. ఓ నా యేసు నా పాపాలు మన్నించండి, నిత్య నరకాగ్ని నుండి కాపాడండి. అందరి ఆత్మలను ముఖ్యంగా మీ కృప ఎవరికి అత్యవసరమో వారందరినీ మోక్షం దర్శించుకొనండి. ఆమేన్. ప్రార్థన. అతిదూతయగు పునీత మికాయేలా, దేవదూతయగు పునీత గాబ్రియేలా, అపోస్తులైన పునీత రాయప్ప, అర్లప్ప, ఏగప్ప అనిడు వారులారా, మేమెంత పాపాత్ములుగా నుండినను మేము వేడుకును ఈ 53 పూసల జపమును దేవమాత పాదములందు మీ స్తోత్రములతో నొకటిగా చేర్చి కానుకగా సమర్పించుడని మేము జోచి ప్రార్థించుచున్నాము. ఆమేన్. దేవమాత ప్రార్థన ప్రత్యేక విధంగా మన యొక్క కుటుంబంలో ఉన్న చిన్నారి బిడ్డలందరికీ సమర్పించి బిడ్డలందరికీ మంచి ఆయురారోగ్యములు దయచేయాలి, జ్ఞానమును దయచేయాలని దేవమాత ప్రార్థనను బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. స్వామి కృపగా ఉండండి, స్వామి కృపగా నుండండి, క్రీస్తువా కృపగా నుండండి, క్రీస్తువా కృపగా నుండండి, స్వామి కృపగా నుండండి, స్వామి కృపగా నుండండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన వినవదరించండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారము దయచేయండి, క్రీస్తువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి. పరలోకమందుండెడు పిత అయిన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. లోకమును రక్షించుడు సుతుడైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పవిత్రాత్మైన సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. మహాపరిశుద్ధ ఏకత్రిత్వ సర్వేశ్వర, మా మీద దయగా ఉండండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ, మా కొరకు వేడుకొనండి. సర్వేశ్వరుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. కన్యకల యొక్క కన్యక, మా కొరకు వేడుకొనండి. క్రీస్తుని యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. దేవవర ప్రసాదము యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. మహాపరిశుద్ధ మాత, మా కొరకు వేడుకొనండి. మహావిరక్తిగా నుండెడు మాత, మా కొరకు వేడుకొనండి. నిర్మలమైన మాత, మా కొరకు వేడుకొనండి. కన్య శుద్ధము చెర్రని మాత, మా కొరకు వేడుకొనండి. ప్రేమకు తగిన మాత, మా కొరకు వేడుకొనండి. మహాస్తుతికి పాత్రమైన మాత, మా కొరకు వేడుకొనండి. మంచి ఆలోచన యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. సృష్టికర్త యొక్క మాత, మా కొరకు వేడుకొనండి. రక్షకుని మాత, మా కొరకు వేడుకొనండి. మహావివేకము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. మహాపూజ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. స్తుతింపబడ యోగ్యమైన కన్యక, మా కొరకు వేడుకొనండి. శక్తి గల కన్యక, మా కొరకు వేడుకొనండి. దయగల కన్యక, మా కొరకు వేడుకొనండి. విశ్వాసము గల కన్యక, మా కొరకు వేడుకొనండి. ధర్మము యొక్క అర్థమా, మా కొరకు వేడుకొనండి. జ్ఞానము యొక్క ఆలయమా, మా కొరకు వేడుకొనండి. మా సంతోషం యొక్క కారణమా, మా కొరకు వేడుకొనండి. నానా పాత్రమా, మా కొరకు వేడుకొనండి. మహిమ తగిన పాత్రమా, మా కొరకు వేడుకొనండి. అత్యంత భక్తి యొక్క పాత్రమా,
మా కొరకు వేడుకొనండి. దేవరహస్యము గల రోజా పుష్పమా మా కొరకు వేడుకొనండి. దావీదు యొక్క గోపురమా మా కొరకు వేడుకొనండి. దంతమయమైన గోపురమా మా కొరకు వేడుకొనండి. స్వర్ణమయమైన ఆలయమా మా కొరకు వేడుకొనండి. వాగ్దాతము యొక్క మందసమా మా కొరకు వేడుకొనండి. మోక్షము యొక్క వాకిలి మా కొరకు వేడుకొనండి. ఉదయకాల నక్షత్రమా మా కొరకు వేడుకొనండి. వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యమా మా కొరకు వేడుకొనండి. పాపాత్ములకు శరణమా మా కొరకు వేడుకొనండి. కష్టపడు వారులకు ఆదరువా మా కొరకు వేడుకొనండి. క్రీస్తువుల యొక్క సహాయమా మా కొరకు వేడుకొనండి. సన్మనస్కుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. పితాపుత్రుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. దీర్ఘదర్శుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. అపోస్తుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. వేద సాక్షుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. స్తుతుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. కన్యా స్త్రీల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. సకల పునీతుల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. జన్మ పాపము లేక ఉద్భవించిన రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. మోక్షమునకు కొనుపోబడిన రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. పరిశుద్ధ జపమాల రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. కార్మెల్ కుటుంబాల యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. సమాధానము యొక్క రాజ్ఞి మా కొరకు వేడుకొనండి. లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల అయిన యేసువా మా పాపలను మన్నించండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల అయిన యేసువా మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించడు సర్వేశ్వరుని దివ్య గొర్రెపిల్ల అయిన యేసువా మా మీద నుండి స్వామి. జేసునాథుని వాగ్దాత్మలకు మేము పాత్రమగునట్లు సర్వేశ్వరుని యొక్క పరిశుద్ధ మాత మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. జగదృక్షకుడైన యేసువా మీ స్లీవ క్రింద నిలిచియుండిన మీ దివ్యమాతను మీ ప్రియ శిష్యునికి తల్లినిగా పాలించితిరే. ఇదిగో మాకు ఇంతటి అనుగ్రహమును దయచేసి దేవరవారు కాల ప్రమాణమందు నిజమైన మనుష్యుడై జన్మించ తెలుసుకున్నటువంటి మాత యొక్క బిడ్డలుగా నుండే భాగ్యము మాకెప్పటికీ ప్రాప్తింపచేయును అవతరించండి స్వామి. ఆమేన్. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. పూజలు చేయా దేవుని జనమా పూమాలలతో పరుగునరండి. పూజలు చేయా దేవుని జనమా పూమాలలతో పరుగునరండి. పావన యేసుని వాగ్దానములా పావన యేసుని వాగ్దానములా ఫలమును పొంద వేగమెరండి. ఫలమును పొంద వేగమెరండి. పూజలు చేయా దేవుని జనమా పూమాలలతో పరుగునరండి. ఆది దేవుని అభిషిక్తుడు మానవాళికి రక్షణమూర్తి. ఆది దేవుని అభిషిక్తుడు మానవాళికి రక్షణమూర్తి.
సిలువ బలియను యాగమునా, సిలువ బలియను యాగమునా, పండించును నవజీవము, పండించును నవజీవము. పూజలు చేయా దేవుని జనమా, పూమాలలతో పరుగున రండి. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, ప్రియ స్నేహితులారా, ఈ యొక్క పరిశుద్ధ దివ్య బలి పూజకు మిమ్మందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు మనము పరిశుద్ధ కన్య మరియ సమర్పణమును గురించి యొక్క స్మరణను ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. శ్రీ సభ అంతా కూడా ఈరోజు పరిశుద్ధ మరియ యొక్క కన్య మరియ సమర్పణమును గురించి మనము ప్రార్థన చేసుకుంటూ ఉన్నాం. ఈ దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా మరియ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన సహాయాన్ని అడుగుతూ ఈ బలి అంతటిలో కూడా ప్రభు మనకు తోడుగా ఉండాలని ప్రార్థన చేస్తూ ఈరోజు ఈ యొక్క బలిలో మన యొక్క ప్రార్థన సహాయం అడిగినటువంటి కుటుంబములు దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ సాలే తంబి, కళావతి, శరణ్య, హర్షిత, మేరమ్మ వీరి కుటుంబము దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. దేవాతి దేవుడు వీరి కుటుంబాన్ని దీవించి వారి బిడ్డలకు చదువులలో మంచిగా తోడుగా ఉంటూ మంచి జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, తెలివిని దయచేయాలని, ఉన్నతమైన జీవితాన్ని బిడ్డలకు ప్రభు ప్రసాదించాలి అని ప్రార్థన చేద్దాం. తంబి చేస్తున్నటువంటి పనులో, ప్రయాణాలలో ప్రభు తోడుగా ఉండాలి అని, వర్షాకి మంచి ఆరోగ్యం దయచేయాలని పూజను కోరుతూ ఉన్నారు. అదే విధముగా ఈ కుటుంబంలో మరణించినటువంటి సాలె సమూయేలు వారి యొక్క ఆత్మలకు, వెంకయ్య, రోజనమ్మ, రాయప్ప, మరియమ్మ, లాజరు, లాలయ్య, చిన్నారి వీరి ఆత్మలకు ప్రభు నిత్య విశ్రాంతిని ప్రసాదించాలి అని ఈ బలిలో బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. దేవుడు చేసిన మేలులకు గాను కృతజ్ఞతలు తెలుపుతూ రాయల బాలరాజు, నక్షత్రం, శిశింద్రి వీరికి మంచి ఆరోగ్యాన్ని ప్రభు ప్రసాదించాలి అని, వీరు చేస్తున్నటువంటి టైల్స్ వ్యాపారంలో ప్రభు తోడుగా ఉండి మంచి అభివృద్ధిని ప్రభు ప్రసాదించాలి అని, వారి తలంపులను, ఆశయాలను ప్రభు ఆశీర్వదించాలి అని, వారి కోరికలను ప్రభు దీవించి వారి అవసరతలన్నింటినీ కూడా సఫలీకృతము చేయాలని ఈ బలి పూజలో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. అదేవిధముగా ఈ యొక్క కార్మెల్ కృపా సన్నిధిని గురించి ఇక్కడ జరుగుతున్నటువంటి అన్ని నిర్మాణాలలో ప్రభు తోడుగా ఉండి సహాయం చేయాలని, సహాయం చేస్తున్నటువంటి ధర్మదాతలను దీవించాలి అని, ఇక్కడ సేవలు చేస్తున్నటువంటి గురువులందరినీ కూడా ఆశీర్వదించి దీవించాలి అని ప్రత్యేక విధముగా ఈ బలి పూజలో ప్రార్థన చేద్దాం. పావన జనని వందనము, ఇహపరములను నిత్యము పాలించు రాజును కన్నది నీవే. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సహోదరి సహోదరులారా, మనం చేసినటువంటి ప్రతి తప్పిదమును, ప్రతి పాపాన్ని ప్రభునికి సమర్పించి ప్రభువు యొక్క పాదములను పట్టుకొని కన్నీటితో, పశ్చాత్తాపంతో ప్రభు నుండి పాప మన్నింపును కోరుకుంటూ సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములు ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన కర్తయైన సర్వేశ్వరుని ప్రార్థింపవాలని ప్రతిమాలు ప్రార్థిస్తున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవనముకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా,
పరిశుద్ధ కన్యమరియ సంస్మరణను వైభవముగా జరుపుకొనుచు మహాపవిత్ర మూర్తిని గౌరవించుచున్నాము. ఆ చల్లని తల్లి విజ్ఞాపన ప్రార్థన సహాయమున నీ అనుగ్రహ పరిపూర్ణత నుండి మేము కూడా అనుగ్రహములను పరంపరముగా పొందుటకు యోగ్యులమగుదుముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము మక్కాబీయులు మొదటి గ్రంథము 4వ అధ్యాయము 36వ వచనం నుంచి 37వ వచనం వరకు మరియు 52వ వచనం నుంచి 59వ వచనం వరకు. యూదా అతని సోదరులు శత్రువులు ఓడిపోయిరి కనుక మనము యెరూషలేమునకు వెళ్ళి దేవాలయమును శుద్ధి చేసి దాన్ని పునఃప్రతిష్ఠ చేయుదము అని అనుకొనిరి. కనుక వారు సైన్యమునంతటిని తరలించుకొని సియోను కొండకు వెళ్ళిరి. వారచటికి చేరుకొనప్పటికీ దేవాలయము పాడుపడి ఉండెను, పీఠము అమంగళమై ఉండెను, దేవాలయ ద్వారములు తగులబడి ఉండెను. అడవి అందును కొండల మీదను వలె దేవాలయపు ఆవరణంలో గడ్డి ఎదిగి ఉండెను. యాజకుల నివాసములు కూలిపోయి ఉండెను. గ్రీకు శకము 148వ ఏడు కిస్లేవు అను 9వ నెల 25వ తేదీ నాటికి అన్యజాతి వారు పీఠమును అమంగళమును చేసి 1 ఏడాది ఆయను. ఆ దినమున ప్రజలు వేకువనే లేచి తాము క్రొత్తగా నిర్మించిన బలిపీఠము పైని ధర్మశాస్త్ర నియమము ప్రకారము దహనబలి అర్పించిరి. అమంగళము గావింపబడిన రోజులలోనే అదే రోజున అదే సమయంలో వీణలు, పిల్లన గ్రోవులు, చిటితాళములు మొదలైన వాద్యములతో గీతములు పాడుచు బలిపీఠమునకు ప్రతిష్ఠ చేసిరి. ప్రజలెల్లరును నేలపై సాగిలపడి తమకు విజయము ప్రసాదించిన ప్రభువును ఆరాధించి స్తుతించిరి. ఆ ప్రజలు బలిపీఠమునకు ప్రతిష్ఠ చేసి 8 రోజుల పాటు పండుగ చేసుకొనిరి. మిన్నులు ముట్టిన ఉత్సాహముతో దహన బలులు, సమాధాన బలులు, కృతజ్ఞతా బలులు అర్పించిరి. దేవాలయము ముఖద్వారమును బంగారము కిరీటములతోనూ కవచములతోనూ అలంకరించిరి. ద్వారములను, యాజకుల గృహములను పునర్నిర్మాణము చేసి వానికి తలుపులు బిగించిరి. అన్యజాతి వారి వలన కలిగిన అవమానము తీరిపోయినది కనుక పెద్ద ఉత్సవము చేసుకొనిరి. అప్పుడు యూదా అతని సోదరులు ప్రజలెల్లరూ కలిసి ఈ నియమము చేసిరి. ప్రతి ఏడు బలిపీఠము ప్రతిష్టను పురస్కరించుకొని సంతసముతో ఉత్సాహము చేసుకోవలెను. ఆ పండుగను కిస్లేవు నెల 25వ రోజున ప్రారంభించి 8 దినాలు జరపవలెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. అమరమైనది మధురమైనది, అమరమైనది మధురమైనది దేవుని వాక్యం, జీవన వేదం. దేవుని వాక్యం జీవన వేదం. ఆలించరారే ఓ దైవజనమా, హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుందురుగాక. పునీత మత్తయ్య గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మత్తయి సువార్త 12వ అధ్యాయము పరిశుద్ధ వచనములు
46వ వచనము నుండి 50వ వచనం వరకు. యేసు ఇంకను జనసమూహముతో మాట్లాడుచుండగా ఆయన తల్లియు ఆయన సోదరులను అచ్చటికి వచ్చి ఆయనతో సంభాషింపకోరి వెలుపల నిలిచియుండిరి. అప్పుడు ఒకడు, మీ తల్లియు సోదరులు వచ్చి మీతో మాట్లాడుటకై వెలుపల వేచియున్నారు అని చెప్పెను. యేసు అతనితో ప్రత్యుత్తరముగా, నా తల్లి ఎవరు, నా సోదరులు ఎవరు అని తన శిష్యుల వైపు చూచుచు, వీరే నా తల్లి సోదరులు అని చెప్పెను. మరియు పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. వెలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈరోజు సువిశేషంలో మనం వింటూ ఉన్నాం. ఒక గమ్మత్తైన మాటను ప్రభు పలుకుతూ ఉన్నారు. ఈనాటి సువిశేషంలో చివరి వచనంలో, పరలోకమందున్న నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరుడు, నా సోదరి, నా తల్లి అని పలుకుచూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇది మరియ తల్లి యొక్క జీవితంలో నెరవేరినట్లు మనకు కనబడుతూ ఉన్నది. ఈ యొక్క వాక్యము మరియ తల్లి యొక్క జీవితంలో నెరవేరుతూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. చూడండి, లూకాసు వార్తలో 1వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. 38వ వచనములో దేవదూత మరియ తల్లి దగ్గరకు వెళ్ళి శుభవచనములన్నీ పలికి దేవుడు చెప్పమన్నటువంటి ప్రతి పలుకును ఆ మరియ తల్లి వద్ద ఆ యొక్క గాబ్రియేలు సన్మనస్కుడు చెప్పిన తర్వాత చివరిగా మరియ తల్లి అంటూ ఉన్నది 38వ వచనములో, ఇదిగో నేను ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అంటూ ఉన్న దేవుని యొక్క మాటకు లోబడి జీవిస్తూ ఉన్నది. ఆ మరియ తల్లి యొక్క పండుగను, ఆమె యొక్క స్మరణను, కన్య మరియ సంస్మరణను, అంటే ఆమె ప్రభునికి సమర్పించుకుంటూ ఉన్నది కాబట్టి ఆ రోజును, ఆ పండుగను మనం స్మరణ చేసుకుంటూ ఉన్నాం. ఆమెను తనను తాను ప్రభునికి సమర్పించుకుంటూ ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, చూడండి, ప్రభు పలుకుతూ ఉన్నట్లు, నా తండ్రి చిత్తమును నెరవేర్చువాడు నా సోదరి, సోదరుడు, తల్లి అని అంటూ ఉన్నారు. మరియ తల్లి కూడా చూడండి ప్రభు యొక్క చిత్తానికి లోబడి జీవిస్తూ ఉన్నది. ప్రభు ఆజ్ఞను మీరకుండా ప్రభుని యొక్క వాక్కుకు లోబడి జీవిస్తూ ఉన్నది. ప్రియదేవుని బిడ్డలారా, యూదా సామ్రాజ్యంలో యూదుల ఆచార ప్రకారము చూడండి, కన్యక అయినటువంటి స్త్రీ వివాహము కాకమునిపే గర్భము ధరించిందనుకో, వారిని ఏం చేస్తారు, రాళ్లతో కొట్టి ఊరి బయట మరణానికి గురి చేస్తూ ఉంటారు, హింసిస్తూ ఉంటారు. ఇవన్నీ తన జీవితంలో జరుగుతాయి. ఇది ఆచారము, ఇది యూదుల యొక్క ఆచారం అని తెలిసి కూడా ఆమె దేవునికి లోబడింది కానీ లోకం వైపు ఆమె చూడాల. లోక సంబంధుల వైపు వారు ఏమి చేసినా నేను నా దేవుని మాటకు మాత్రమే లోబడతాను అని మరియ తల్లి దేవుని యొక్క వాక్కుకు లోబడి జీవిస్తూ ఉన్నది. అందుకనే ఇక ఎలిజబెత్ అంటూ ఉన్నది, ఎప్పుడైతే మరియ తల్లి యొక్క మాటలన్నీ కూడా తన చుట్టమైనటువంటి ఎలిజబెత్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె అంటూ ఉన్నది 42వ వచనములో, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడింది అని. చూడండి, ఆమె దేవుని యొక్క వాక్కుకు లోబడింది, దేవుని మాటను విధేయించింది, తన చిత్తాన్ని ప్రభునికి సమర్పించింది. నా జీవితంలో ఏది జరిగినా అది నీ వలనే, నన్ను నేను మీకు పూర్తిగా సమర్పించేసుకుంటూ ఉన్నానని పరిశుద్ధ కన్య మరియ తల్లి ఆ ప్రభునికి సమర్పించుకుంటూ ఉన్నది. ప్రియ దేవుని బిడ్డలారా, తనను తాను ప్రభునికి సమర్పించుకోవడం చేత ఆ ప్రభువే ఆ తల్లి గర్భములో
కుమారునిగా వచ్చి మన మధ్యకు రక్షకునిగా ఆ తల్లి ద్వారా వస్తూ ఉన్నారు. చూడండి, రక్షణ మార్గంలో ఆ ప్రణాళికలో మరియ తల్లి యొక్క పాత్ర కూడా ఎంత ఉన్నదో. లోక రక్షకుణ్ణి ఈ లోకానికి తీసుకురావడానికి తనను తాను పూర్తిగా, తన కన్యత్వాన్ని, తన జీవితాన్ని, ప్రతిదీ కూడా ఆ ప్రభునికి సమర్పించేసుకుంది, ప్రభువుకు లోబడి జీవిస్తూ ఉన్నది. అందుకనే ప్రభు ఆ మరియ తల్లి కూడా అంటూ ఉన్నది, ఏలైనా తన దాసురాలి దీనవస్థను కటాక్షించెను, ఇక నుండి తరతరములు వారు నన్ను ధన్యురాలని. చూడండి, దీనత్వంతో ఉన్నటువంటి మరియ తల్లిని ప్రభు ఏం చేస్తూ ఉన్నాడంటే ధన్యత్వంలోనికి నడిపిస్తూ ఉన్నాడు. దీనురాలైనటువంటి మరియమ్మను ధన్యురాలునుగా చేస్తూ ఉన్నాడు. ప్రభువునికి తల్లిగానే తననే ప్రభువు కోరుకుంటూ ఉన్నారు ఆ మరియ తల్లిని. అందుకని ఈ 52వ వచనంలో మనం చూస్తూ ఉన్నట్లు, అధిపతులను ఆసనముల నుండి పడద్రోసి దీనులను లేవనెత్తుతూ ఉన్నట్లు మనం చూస్తూ ఉన్నాం. ఎంత దీనత్వంలో మరియ తల్లి తన యొక్క జీవితాన్ని ప్రభునికి సమర్పించిందో చూడండి. ఆ యూద సామ్రాజ్యంలో యూదులలో ఎంతోమంది గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారు. ప్రార్థనలకు వెళ్ళేవారు, ప్రసంగములు చేసేవారు, మంచి మంచి గొప్ప గొప్ప కుటుంబంలో ఉన్న ఎవరిని కూడా కాదని దీనత్వముతో పరిశుద్ధత కలిగి ప్రార్థనా జీవితాన్ని జీవిస్తున్నటువంటి కన్య మరియ తల్లిని మాత్రమే ప్రభు ఎన్నుకొని ఆమె దీనావస్థను కటాక్షిస్తూ దీనత్వం నుండి ఆమెను ధన్యత్వంలోనికి నడిపిస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు మరియ తల్లి ద్వారా ఆమె నుండి మనం నేర్చుకోవలసినది ప్రభువు వాక్కుకు లోబడి జీవించడం. పూర్తిగా ప్రభునికి మనం విధేయులమై మన శరీర ఆత్మలను ప్రభునికి సమర్పించుకుంటూ, ప్రభునిలో మరియ తల్లి ఏ విధముగా ధన్యత్వాన్ని పొందుకుంటూ ఉన్నదో మన జీవితంలో కూడా అటువంటి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అని ఈ బలిలో ప్రార్థన చేసుకుందాం. గాడ్ బ్లెస్ యు ఆల్. అర్పణ తీసుకో. నీరాజనమిదియే నిఖిలేశ్వరా, నీ దాసుల కానుక మన్నించవా. నీరాజనమిదియే నిఖిలేశ్వరా, నీ సన్నిధిలోనికి రాలేము మేము, నీవు కోరిన కానుక తేలేము మేము. నీ సన్నిధిలోనికి రాలేము మేము, నీవు కోరిన కానుక తేలేము మేము. మా తనవు మనసు నీకే అర్పించేము, మా తనవు మనసు నీకే అర్పించేము. అర్పణ చేయగా వచ్చాము మేము, నీరాజనమిదియే నిఖిలేశ్వరా. నీ దాసుల కానుక మన్నించవా, నీరాజనమిదియే నిఖిలేశ్వరా. ఈ బీదల పూజను చేకొనుము నీవే, ఈ దీనులనెప్పుడు దీవించుమా. ఈ బీదల పూజను చేకొనుము నీవే, ఈ దీనులనెప్పుడు దీవించుమా. మా మానస మందిరా పీఠముపై నీవే, మా మానస మందిరా పీఠముపై నీవే. మా మనసున మనసై మనరావా, నీరాజనమిదియే నిఖిలేశ్వరా. నీ దాసుల కానుక మన్నించవా, నీరాజనమిదియే నిఖిలేశ్వరా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లు ప్రార్థించుదము. ప్రభు వారి నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనం కొరకును
తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలి స్వీకరించుగాక. ఓ ప్రభువా, ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపుము. నీ కుమారుని తల్లి అయిన కన్య మరియమాత విజ్ఞాపన ప్రార్థనముల ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక మా కోరికలు తీరునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను గణపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ముఖ్యముగా పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణను కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతిగీతమును ప్రతిధ్వనింప చేయొచ్చు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలయనా నీవు భూదిగంతముల వరకు అత్యద్భుతమైన గొప్ప కార్యములనెన్నిటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాయులైన కన్య మరియమ్మ దీన అవస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమున నిత్యము ఆనందించు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారితో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభు నామమున వేంచేసిడు వారు ధన్యులు. మహోన్నతమున హోసానా. ఈ యొక్క పరిశుద్ధ సమయములో ప్రభు త్యాగములో మనమందరము కూడా మన హృదయాలను సమర్పిద్దాం. ప్రభు బాధలను జ్ఞాపకం చేసుకుందాం. ప్రభు కారుస్తున్నటువంటి రక్తాన్ని చూద్దాం. ఆ రక్తంతో మనం కడగబడాలి, తడపబడాలి, ఆశీర్వదించబడాలి, రక్షించబడాలి, పాపములు క్షమించబడాలి అని ప్రార్థన చేద్దాం. మరి ముఖ్యంగా ఈరోజు బలి పూజను సమర్పిస్తున్నటువంటి కుటుంబములు సాలే తంబి గారి కుటుంబము, రాయల బాలరాజు గారుల కుటుంబాలను ప్రభునికి సమర్పిద్దాం. వారి కుటుంబంలో మరణించిన వారి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని అడుగుతూ ఉండగా వారి ప్రార్థనలు ఆలకించాలని ప్రార్థన చేద్దాం. ఇక్కడ చేరిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభు దీవించాలి అని, వారి మనవులను ప్రభు ఆలకించి వారి కోరికలను తీర్చాలి అని ఈ బలి ద్వారా ప్రార్థన చేస్తూ, యవన వయసులో ఉన్నటువంటి బిడ్డల కొరకు, చదువుకుంటున్నటువంటి బిడ్డలను ప్రభునికి సమర్పిస్తూ ఈ బలిని ప్రార్థన చేసుకుందాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, నీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము.
ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. యేసువా, మీ మరణం ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునస్గి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమున నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతట వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా లియో జగద్గురువును, మా ప్రకాష్ పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదమని నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన మా కుటుంబ సభ్యులందరినీ కూడా జ్ఞాపకముంచుకునుము. వారిని నీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకునుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలయుగు మరియమాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితములో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించుడి వారా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించుడి వారా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపలను పరిహరించుడి వారా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్.
క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా ఓ దేవా, నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా ఓ దేవా, నన్ను కడుగుమయా. మనసుల నింపే మహనీయుడాని జ్ఞానము వసగుమయా. మనసుల నింపే మహనీయుడాని జ్ఞానము వసగుమయా. ఓ దేవా, క్రీస్తుని ప్రక్కల నుండి కారి పడిన నీలా నన్ను కడుగుమయా. ఓ దేవా, నన్ను కడుగుమయా. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, క్రీస్తుని రక్తమా, నన్ను కడుగుమయా ఓ దేవా, నన్ను కడుగుమయా. పునీత ఇన్యాసి వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా, క్రీస్తుని శరీరమా, నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ, క్రీస్తుని అనుభవించిన కష్టమా, ఓ మంచి యేసువా, మీ గాయముల లోపల నేను మిమ్ము ఎడబాయునట్లు దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండా నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతించును గాక. మహామధురముతో నిండిన మంచి యేసువా, దాసురాలైన నేను దేవరవారి సమ్ముఖంలో మోకాళ్ళ మీద నిలిచి సాష్టాంగపడి నా చేతులను నా కాళ్ళను తొలిచినారని, నా ఎముకలను ఎంచినారని దేవరవారి పేరిట పూర్వకాలమందు దావీదు దీర్ఘదర్శి వచించిన దానిని నేను జ్ఞాపకపరుచుకొని దేవరవారి యొక్క 5 గాయములను మిక్కిలి భక్తి పట్టుదలతోనూ దుఃఖముతోనూ నా అంతరంగమునందు విచారించి తలంపుచే ధ్యానించుడు. ఈ సమయమందు దృఢమైన విశ్వాసము, నమ్మిక, దైవ ప్రేమానుడు సుకృత పుణ్యములను, నా పాపముల మీద నిజమైన మనస్తాపమును వానిని దిద్దుకొన మిక్కిలి దృఢమైన ప్రతిజ్ఞను నా హృదయమునందు ముద్రింప చేయనవదరింపవలెనని నా మంచి యేసువా, దేవరవారిని నా ఆత్మ యొక్క మేలైన ఆకాంక్షతో బ్రతిమాలి ప్రార్థించున్నాము. ఆమేన్. నిత్యపిత యొక్క కుమారుని మోసిన పరిశుద్ధ కన్య అయిన మరియమాత గర్భము ధన్యమైనది. లూకా సువార్త 11వ అధ్యాయము 27వ వచనము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, స్వర్గపు ఆహారమును భుజించు మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణమును కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గంలో నడుచచ్చు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుండుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, కుటుంబాలను, మీ పాడి పంటలను, వ్యాపారాలను ఆశీర్వదించి దీవించి మీ అందరికి మంచి ఆయురారోగ్యములు దయచేయునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. జననీ మరియా, చల్లని మాత, జగతికి జ్యోతివి యేసుని మాత. జననీ మరియా, చల్లని మాత, కానా పెళ్ళిలో భక్తుని బ్రోచిన
కరుణామూర్తిగా వెలసిన మాత, కానా పెళ్ళిలో భక్తుని బ్రోచి, కరుణామూర్తిగా వెలసిన మాత, నిత్యము మాకై ప్రార్థన చేసి, నిత్యము మాకై ప్రార్థన చేసి, మమ్ముల కావుమా శ్రీ సభ మాత, మమ్ముల కావుమా శ్రీ సభ మాత, జననీ మరియా చల్లని మాత. ఆరాధించేదం దేవాది దేవుని, రండి కీర్తించేదం రాజాది రాజుని, చేతులన్ పైకి లేపి శిరమును వంచి, స్తుతించి పొగడెదం క్రీస్తునాదుని, రండి ఆరాధించేదం దేవాది దేవుని, రండి కీర్తించేదం రాజాది రాజుని, చేతులన్ పైకి లేపి శిరములు వంచి, స్తుతించి పొగడెదం క్రీస్తునాదుని. హల్లెలూయా 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 హల్లెలూయా. వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించెదం, వ్యాధులన్ బాధలన్ జయించుటకు ప్రభువును స్తుతించెదం, బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము, బంధనములను ఛేదింప ప్రభువును పొగడెదము. హల్లెలూయా 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 హల్లెలూయా. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రం మహిమ నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు మహిమ నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు
కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు మహిమ నమస్కారములు కలుగునుగాక. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కలుగునుగాక. అందరము కూడా రెండు చేతులను పైకి లేపి ప్రభుని స్తుతిద్దాం. అందరం కూడా రెండు చేతులను పైకి లేపి ప్రభుని ఆరాధన చేద్దాం. గొప్ప దేవుని యొక్క సన్నిధిలో ఉన్న మనమందరము కూడా జీవము కలిగినటువంటి ప్రభువు మన మధ్యన ఉన్నాడు, మనలను చూస్తూ ఉన్నాడు, మనతో మాట్లాడబోతూ ఉన్నాడు. కాబట్టి ఆ ప్రభుని స్తుతించుకుందాం, ఆరాధన చేద్దాం, ఘనపరుద్దాం, మహిమపరుద్దాం, ప్రభు యొక్క ఆశీర్వాదాలను పొందుకుందాం. ప్రియ దేవుని బిడ్డలారా, స్తోత్రములు తెలియచేస్తూ స్తుతి ప్రార్థన అనేది చాలా గొప్ప ప్రార్థన. ఇది ప్రభువుని మెప్పించే ప్రార్థన అన్నమాట. అందరము కూడా స్తుతులు స్తోత్రముల ద్వారా ప్రభుని ఘనముగా ఆరాధన చేద్దాం, ఘనముగా మహిమపరుద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, నీకు స్తోత్రములు అంటూ, ప్రభువా నీవు గొప్ప దేవుడివయ్యా, రక్షకుడివయ్యా, మమ్మల్ని సృజించిన వాడివయ్యా, నీవు తప్ప వేరే దేవుడు లేడు ప్రభువా అంటూ గొప్పగా మన సమస్యలను ప్రభు ముందు ఉంచి ప్రభుని ఆరాధన చేద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అంటూ ఉన్నారు, శోకార్తులు ధన్యులు, వారు ఓదార్చబడతారు అంటూ ఉన్నారు. చూడండి, మన కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలను బట్టి మనం బాధపడుతూ ఉన్నామేమో, మన కుటుంబంలో ఉన్నటువంటి కష్టంలో చూసి మనం ఏడుస్తూ ఉన్నామేమో, మన కుటుంబంలో ఉన్నటువంటి లోటుపాటులను చూసి ఇదిగో శోకార్తులవుతున్న సమయములు మన కుటుంబాలను మన జీవితాల్లో ఉన్నాయేమో. ప్రత్యేక విధముగా ప్రభుని సమర్పించి ప్రార్థన చేద్దాం. కన్నీటితో ప్రభు యొక్క పాదములను కడుగుదాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ గొప్ప దేవుడు మన మధ్యన నెలకొని ఉన్నాడు. ఆ గొప్ప దేవుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. మరి యొక్క రోజును మనకు అనుగ్రహించి ఉన్నాడు, తనను చూడడానికి, తనతో ఉండటానికి, తనను స్తుతించడానికి, తనను కౌగిలించుకొని తన కౌగిలిలో మనం ఆనందంగా ఉండడానికి ఇంతటి చక్కటి సమయాన్ని ప్రభు మనకు అనుగ్రహించి ఉన్నాడు. అందరం కూడా ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద 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 లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. తండ్రి వందనం, తండ్రి వందనం, తండ్రి స్తోత్రం, తండ్రి స్తోత్రం, తండ్రి ఆరాధన, తండ్రి ఆరాధన, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా ఆరాధన, యేసువా ఆరాధన, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా ఆరాధన, ఆత్మదేవా ఆరాధన, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా వందనం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా స్తోత్రం, త్రియేక దేవా ఆరాధన, త్రియేక దేవా ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం కూడా ఏకీభవించి ప్రార్థన చేద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. పరిశుద్ధులు, 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 మహోన్నతులు, మహోన్నతుడైన తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రములు ప్రభువా. స్తోత్రం. మన కుటుంబంలో ఉన్నటువంటి కష్టములను ప్రభు పాదముల చెంత పెట్టి ప్రభుని స్తుతిద్దాం. అవును ప్రభువా, మన జీవితంలో జరిగిన మేలును ప్రభునికి స్తుతిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. అందరం కూడా ఏక స్వరముతో స్తోత్రం, 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 స్తోత్రం. మన కష్టాలను ప్రభుని పాదముల చెంత ఉంచి ప్రార్థన చేస్తూ ప్రభుని స్తుతిద్దాం. మన బాధలను ప్రభునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. దేవుడు చేసిన మేలులను ప్రభునికి సమర్పించి ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 స్తోత్రం, 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 స్తోత్రం. దుష్ట శక్తులు మన జీవితాలలో ఉంటున్నాయి. హల్లెలూయా, 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 విడుదలను దయచేవాళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా,
హల్లెలూయా 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 స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం కీడులు మనల్ని వెంబడిస్తూ ఉన్నాయి కీడులను బట్టి ప్రభువుని స్తుతిద్దాం హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం హల్లెలూయా 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 స్తోత్రం స్తోత్రం హల్లెలూయా 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 వాటిని మనం పారద్రోలాలని స్తోత్రం 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 మన జీవితంలో ఉన్నటువంటి బలహీనతను బట్టి ప్రభుని స్తుతిద్దాం స్తోత్రం 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 ప్రభువా హల్లెలూయా 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 ప్రభుని స్తుతిద్దాం హల్లెలూయా 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 సిద్ధముగా ఉండగా సౌకార్తుల ధన్యులు వారు ఓదార్చబడతారని ప్రభు సెలవిస్తూ ఉండగా ప్రభు మాటలను బట్టి ప్రభుతో ఏకీభవించి ప్రార్థన చేద్దాం హల్లెలూయా 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 స్తోత్రం హల్లెలూయా 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 ప్రభు అంటూ ఉన్నారు హల్లెలూయా 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 ప్రభుతో మాట్లాడు ప్రభుని స్తుతించు ప్రభుని ఆరాధించు ప్రభుని మహిమపరచు గొప్ప దేవుని యొక్క శక్తిని మహిమను ప్రార్థన చేద్దాం గడిచిన వారం నుండి ఇప్పటి వరకు కూడా ప్రభు మనల్ని రాజగిరని ఆత్మతో దిగిరత్రం గడిచిన ఇప్పటి వరకు అపాయ మాట దిగిర ప్రభు నీ శక్తితో దిగిర ప్రభుని కరుణతో దిగిర యేసు అందరూ ప్రార్థన చేస్తున్నారు ఇదిగో హల్లెలూయా స్తోత్రం ఆత్మదేవుని స్తోత్రం దేవుని హల్లెలూయా ఇదిగో మన యొక్క దావీదు కుమారుడా మా మీద ఏం చేసినా మా మీద ఏం చేసినా తండ్రి స్తోత్రం 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 ఇదిగో ప్రభు యొక్క మనల్ని కాల్చివేయాలని ప్రార్థన స్తోత్రం మనలో ఉన్నటువంటి దుష్ట శక్తులను కాల్చివేయాలని ప్రార్థన స్తోత్రం పారద్రోలాలని ప్రార్థన స్తోత్రం హల్లెలూయా 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 గొప్ప దేవుడు మన మధ్యన ఉన్నాడు ప్రతిష్ఠ చేసుకుని దేవుడా స్తోత్రం అనేక మహిమలు ప్రభు యొక్క హస్తము మన మీద చాచి ఉన్నాడు స్తోత్రం 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 హల్లెలూయా స్తోత్రం 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 స్తుతి 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 దావీదు కుమారుడా మా మీద కరుణించు దావీదు కుమారుడా కరుణించయ్యా భర్తను గురించి భార్యను గురించి ప్రార్థన చేద్దాం స్తోత్రం హల 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 స్తోత్రం 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 హల 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 స్తోత్రం తండ్రి స్తోత్రం స్తోత్రం విడుదల ఉడుగాక విడుదల ఇచ్చుగాక స్తోత్రములను విడుదల ఇచ్చుగాక దావీదు కుమారుడా పరిశుద్ధుడా యేసు మా మీద చేస్తున్నా ప్రభువా మా మీద చేస్తున్నా ప్రభువా స్తోత్రం 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 తండ్రి కుమారుడా పరిశుద్ధ ఆత్మదేవుడా మా మీద పరమరిత్వమని అడుగుతున్నా ప్రభువా ప్రభు యొక్క రక్షణతో అడుగుతున్నాం ప్రభువా రక్షించు ప్రభువా రక్షించు ప్రభువా దావీదు కుమారుడా యేసు దేవుని యొక్క తండ్రి మాట్లాడుతున్నాడుడా పరిశుద్ధ ఆత్మదేవుడా హల 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 స్తోత్రం 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 హల హల ఇదిగో ఆయనకున్నటువంటి స్వస్థత నుండి అడుగుతున్నాను ప్రభా ప్రార్థన
స్తోత్రం 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 ప్రత్యేక విధముగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 ప్రభు యొక్క హల్లెలూయా 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 గొప్ప స్వస్థతను ప్రభు దయచేయబోతుండగా ప్రార్థన చేద్దాం. అందరం కూడా ఏకీభవిద్దాం. అందరం కూడా ఏకీభవించి ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 స్తోత్రం 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 సంఘాన్ని గురించి ప్రార్థన చేద్దాం. ఈ కార్మెల్ కృపా సన్నిధి కేంద్రం గురించి ప్రార్థన చేద్దాం. ఈ ధ్యాన కేంద్రంలో జరుగుతున్నటువంటి ప్రార్థనలను బట్టి ప్రభు మన కుటుంబాలలో మేలులు చేయాలని ప్రార్థన చేద్దాం. ఎంతో మంది ఇదిగో వారి యొక్క జీవితాలను బట్టి, వారి స్థితిని బట్టి, కుటుంబాన్ని బట్టి, బిడ్డలను బట్టి ఏడుస్తున్నటువంటి బిడ్డల గురించి ప్రార్థన చేద్దాం. ఆత్మలు రక్షించబడడానికి ప్రభు కృపతో నడిపి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. దూతల యొక్క ఆధీనంలో మనందరిని కూడా ఉంచి ఉన్నారు. అవును ప్రభు. దుష్ట శక్తులను మన నుండి పారదోలుడుగాక. సాతాను శక్తులను బంధిస్తూ మనలో నుండి ప్రేరేపించబడిన వారు ఒకరు. ప్రభుని స్తుతిద్దాం, కన్నీటితో ప్రార్థన చేద్దాం. ఎవరైతే ప్రార్థన చేయాలని ఆశ కలిగిన హృదయం ఉంటూ ఉన్నదో వారి ప్రభుని స్తుతించగలరని ఆశిస్తూ ఉన్నాం. ఇదిగో ఆ ప్రభు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆ మహనీయుడు మనల్ని చూస్తూ ఉన్నాడు. ఆయన ఆరాధబోతుడు. ఇదిగో ఆయన చూస్తున్నటువంటి దేవుడు, వినుచున్నటువంటి దేవుడు, మాట్లాడుచున్నటువంటి దేవుడు, మనలను హత్తుకునేటటువంటి దేవుడు, మనల్ని నడిపించేటువంటి దేవుడు, మనకు జీవమునిచ్చినటువంటి దేవుడు, ఇదిగో మనల్ని రక్షణ మార్గంలో నడిపిస్తున్నటువంటి ప్రభువు, కంటికి రెప్పవలే కాచి కాపాడుతున్నటువంటి ప్రభువు, మన పాదములను త్రొట్రెళ్లకుండా మనల్ని నడిపిస్తున్నటువంటి ప్రభువు, తన యొక్క దూతల ఆధీనంలో మనల్ని నుంచి భద్రపరుస్తున్నటువంటి ప్రభువు. ఏకీభవిద్దాం. అందరం కూడా ప్రేరేపణ కలిగిన వారు ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. ప్రభుని స్తుతిద్దాం, ఆరాధన చేద్దాం ప్రార్థన ద్వారా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఉదయం నుంచి కూడా ఇంతవరకు నీ బంగారు రెక్కల నీడలో కాచి కాపాడినందుకు నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు ప్రభా. భారం చేయాల్సి సొలసి ఉన్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు విశ్రాంతిని వసుకుదని చెప్పిన ప్రభువా. ఎవరైతే ఏ బాధతో వచ్చి ఉన్నారో ఆ బాధలన్నిటిని తొలగించండి ప్రభువా. నాయనా మా గ్రామాన్ని దీవించండి ప్రభా. మా గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ప్రభువా. నాయనా పాడి పంటలను దీవించండి ప్రభువా. నాయనా పంటలకు ఎన్నో వ్యాధులు వస్తున్నాయి ప్రభా. వారు ఎంతో బాధపడుతున్నారు ప్రభా. నాయనా ఆ వ్యాధి నుంచి వాళ్ళకి శక్తిని దయచేయండి ప్రభా. నాయనా గర్భఫలం కోసం ఎన్నో సంవత్సరాల నుంచి వేచి ఉన్నారు ప్రభా. నాయనా వారి గర్భఫలాన్ని ఉన్న లోటుపాటును తొలగించండి ప్రభా. నాయనా ప్లీజ్ ప్రభా. యేసు రాజా నీ రక్తంతో నీ అభిషేకాన్ని దయచేయండి ప్రభా. యేసు రాజా తాగుబోతు భర్త ఉన్నారు ప్రభా. నాయనా కుటుంబాలు శాంతి సమాధానం లేని కుటుంబాలు ప్రభా. అయ్యా ఆ కుటుంబాలను దీవించండి అయ్యా. వారి మార్చండి కుటుంబాలు ఉన్నాయి ప్రభా. తల్లి బిడ్డలు దూరం అవుతున్నారు ప్రభా. ఆ కుటుంబాన్ని దీవించండి అయ్యా. వారిని ఒకటి చేయండి ప్రభా. ఇక్కడికి వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి ప్రభా. కుటుంబాలలో ఉన్న సమస్యలను తొలగించండి, బాధలను తొలగించండి ప్రభా. నాయనా ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించమని యేసు రక్తంలో అభిషేకం చేయమని స్తోత్రం ప్రభా. నీకు నా వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. అవును ప్రభా. స్తోత్రం 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 ప్రభా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. పవిత్రాత్మని వారి జ్ఞానాన్ని దయచేయండి ప్రభువా. నాయనా యేసయ్యా ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభువా మీరు ఆశీర్వదించండి ప్రభువా. ప్రతి ఒక్క పేరును కూడా ప్రభువా మీరు అరిచేతిలో రాచుకోమని అడుగుతున్న ప్రభువా. నాయనా యేసయ్యా
మీ పరిశుద్ధ గ్రంథంలో రాసుకోమని అడుగుతున్న ప్రభువైన యేసయ్య, మీ అరిచేతిలో చెక్కుకోమని అడుగుతున్న ప్రభువైన యేసయ్య, మేము మూర్ఖులము ప్రభువైన యేసయ్య, నీకు స్తోత్రములు తండ్రి. అయా మతి స్థిమితం లేక ఎంతో మంది రోడ్ల మీద తిరుగుతున్నారు ప్రభువైన యేసయ్య, ఆ బిడ్డలకు ప్రభు మీరే ఆదుకోమని అడుగుతున్న ప్రభువైన యేసయ్య, నీకు స్తోత్రములు తండ్రి. అయా సంతానం లేక ఎంతో మంది బిడ్డలు ఎదురు చూస్తున్నారు ప్రభువైన, వారికి సంతానాన్ని దయచేయమని అడుగుతున్న ప్రభువైన యేసయ్య, నీకు స్తోత్రములు తండ్రి. అయా మా కుటుంబాలను మార్చు ప్రభువా, తాగుబోతులను మార్చు ప్రభువైన, నీకు స్తోత్రములు తండ్రి. ఎంతో మంది ఎన్నో వ్యాధులతో బాధపడుతున్నారు ప్రభువా, వారిని ముట్టి తాకి స్వస్థపరచమని అడుగుతున్న ప్రభువైన యేసయ్య, నీకు స్తోత్రములు తండ్రి. జ్వరాలతో ఇసుక జ్వరాలతో ఎంతో మంది బాధపడుతున్నారు ప్రభువా, వారిని దీవించమని అడుగుతున్న ప్రభువైన యేసయ్య. యాక్సిడెంట్ లో ఎంతో మంది దిక్కులేని ఆత్మలు చనిపోతున్నారు ప్రభువైన యేసయ్య, ఆ బిడ్డలను ఆదుకోమని అడుగుతున్న ప్రభువైన యేసయ్య. తల్లిదండ్రులు లేని బిడ్డలు ఎంతో మంది ఉన్నారు ప్రభువైన యేసయ్య, వారిని మీరే దర్శించమని అడుగుతున్న ప్రభువైన యేసయ్య. మేము నీటి పుట్టక లాంటి వారిము ప్రభువైన, మమ్మల్ని ఆశీర్వదించమని అడుగుతున్న ప్రభువైన యేసయ్య. మా పని పాటల్లో మీరు తోడు నీడగా ఉండమని అడుగుతున్న ప్రభువైన, అయ్యా మేము ఉదయం నుంచి సాయంకాలం వరకు కూడా ప్రభువా, మా చెడు మాటలను తీసివేయి ప్రభువా, మా పెదాలను కాల్చు ప్రభువా, నడి నెత్తి నుంచి అరికాలి వరకు కూడా మమ్మల్ని కాల్చమని అడుగుతున్న ప్రభువైన యేసయ్య. మా చెడు మాటలను తీసివేయి ప్రభువా, దీవించయ్యా, ఈ సంఘాన్ని దీవించయ్యా. స్తోత్రం స్తోత్రం ప్రభువా, రెడ్డిగూడెం విచారణలో ఉన్న ప్రభువా, ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి ప్రభువా, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 ఆశీర్వదించమని అడుగుతున్న ప్రభువా, హల్లెలూయా 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 తలనొప్పి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను, హల్లెలూయా 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 ఆశీర్వదించమని అడుగుతున్న ప్రభువా, తలనొప్పి తీసివేయి ప్రభువా, ఆ తలనొప్పి తీసివేయి ప్రభువా, రక్షించు తాకు ప్రభువా, తాకు స్వస్థపరచు ప్రభువా, స్తోత్ర ప్రభువా, యేసు యేసు సమయాన్ని దీవించు ప్రభువా, అవును ప్రభువా, స్తోత్ర ప్రభువా, స్తోత్ర ప్రభువా, స్తోత్ర ప్రభువా, దయచేయి ప్రభువా, దయచేయి ప్రభువా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నీ రాజ్య పరమ రాజ్యాన్ని స్తోత్ర ప్రభువా, దావీదు కుమారుడు దీవించు ప్రభువా, దీవించు ప్రభువా, దీవించు ప్రభువా, ఈ సమయాన్ని దీవించు నా ప్రభువా, ఈ సమయాన్ని దీవించు ప్రభువా, ఈ సంఘాన్ని దీవించు ప్రభువా, యేసయ్యా నీ పవిత్రాత్మతో ప్రభువా నింపమని అడుగుతున్నాం ప్రభువా, నీ రక్తంతో కడగమని అడుగుతున్నాం ప్రభువా, నీ పంచగాయాలతో ప్రభువా ఈ సంఘాన్ని దీవించి కడిగించమని అడుగుతున్నాం ప్రభువా, ఏ పాపం చేసి ఉన్నాం ప్రభువా వాటిని తీసివేయమని అడుగుతున్నాం ప్రభువా, ఈ సమయాన్ని బలపరచున్నా ప్రభువా, నీ రక్తంతో కడిగి శుద్ధి చేయమని అడుగుతున్నాం ప్రభువా. మేము అబాధ్యులం అయ్యా, మేము పాపాత్రం అయ్యా ప్రభువా, ఈ రోజు ఎన్ని అబద్ధాలు ఆడామే ప్రభువా, ఎన్ని మోసాలు చేసామయ్యా, ఎన్ని రకరకాలుగా ప్రభా అబద్ధాలు ఆడింటాం ప్రభా, కడిగి వేయమని అడుగుతున్నాం అయ్యా తండ్రి. ఓ పరిశుద్ధుడా, ఆకాశం ముందున్న ఓ పరమపిత మాలోకి దిగిరా ప్రభా, ఈ యొక్క సప్రసాదములు దిగిరా ప్రభా. యేసయ్యా మా సంఘాన్ని దీవించిన ప్రభా, ఈ గ్రామాన్ని దీవించయ్యా. ఎవరైతే ప్రభా ఎన్నో బాధలతో వచ్చిన ప్రభా, ఎన్నో కోరికలతో వచ్చి ఉన్నారు ప్రభా, నీ సన్నిధానికి వస్తే తీరిపోతాయి, నీ సన్నిధానికి వస్తే తీరిపోతాయి అని ప్రభా ఆశతో వచ్చిన్నాం ప్రభా. యేసయ్యా తలనొప్పులతో వచ్చిన్నాం ప్రభా, నడుము నొప్పులతో వచ్చినాం ప్రభా, అనేక వ్యాధులతో వచ్చిన ప్రభా, గుండె జబ్బులతో వచ్చిన ప్రభా, అప్పుల సమస్యలతో వచ్చినాం ప్రభా, అనేక డొక్క నొప్పులతో వచ్చాం ప్రభా, వెముకలతో నొప్పి వచ్చాం ప్రభా, కాళ్ళ తిప్పులతో వచ్చినాం ప్రభా, వాటిని తాకి స్వస్థపరచమని అడుగుతున్న ప్రభా. ఆనాడు ప్రభా ఎరుకో వీధిన ప్రభా నడుస్తుంటే ప్రభా, ఓ దావీదు కుమారుడు నన్ను కరుణించు అనగల ప్రభా, వెనక్కి తిరిగిన ప్రభా స్వస్థపరిచిన దేవుడా, ఈ రోజు కూడా ప్రభా అన్నిటి ప్రభా సఫలమవును గాక యేసు నామమున పేరిట అడుగుతున్నాం ప్రభా. స్తోత్ర ప్రభా. ఇదిగోనైనా ప్రభా 78 సంవత్సరాల ప్రభా కోనేటి దగ్గర ప్రభా, ఇదిగో ప్రభా కుష్ఠరోగుడు ప్రభా అక్కడ ఉంటే ప్రభా, ఆ యొక్క నదిలో దిగలేకపోతుంటే ప్రభా, మీరే వచ్చి నీకు ఏమి కావాలని కోరిన వాడు ప్రభా, నాకు ప్రభా నడకటానికి అడుగు నీ పడకని ఎత్తుకోపోండి వాగ్దానం ఇచ్చిన దేవుడా, అలాంటి రక్షణ ఇచ్చిన స్వస్థపరిచిన దేవుడా, నీకు వేలాది స్తోత్రాలు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా ఎంతో మంది ప్రభా అప్పుల సమస్యలతో ఉన్నాం ప్రభా, ఎన్నో బాధలతో ఉన్నాం ప్రభా, ఎన్నో కష్టాలతో వచ్చిన ప్రభా. యేసయ్యా పంటలన్నీ నష్టపోయిన ప్రభా, పత్తి లేకపోయింది ప్రభా, నష్టమయ్యాను ప్రభా,
వాటన్ని తీర్చమని అడుగుచున్నాం ప్రభా. స్తోత్రాలు తండ్రి, నా గొప్ప దేవుడా. యేసయ్యా, ఈ సప్రసాదంలో దిగి వచ్చిన దేవుడా, ఈ సంఘాన్ని బలపరుచున్నా ప్రభా. ఏ సమస్య వచ్చిన ప్రభా, ఏ కోరికలతో వచ్చిన ప్రభా, ఇదిగో ప్రభా ఎంతో మంది ప్రభా, ఇదిగో ప్రభా సంతానం లేక ప్రభా ఎంతో బాధపడుతున్నారు ప్రభా. వారికి సంతాన ప్రాప్తి కలగజేసి ప్రభా. స్తోత్రాలు ప్రభా. యేసయ్యా, ప్రశ్న వేదతో బాధపడుతున్న స్త్రీలు ఉంటారు ప్రభా, వారిని ప్రభా మీరే దగ్గరుండి ప్రభా ప్రసిద్ధ శక్తి దయచేయమని అడుగుతున్నాం ప్రభా. స్తోత్రాలు తండ్రి, నా గొప్ప దేవుడ ప్రభా. ఇదిగో నేను ప్రభా ఎంతోమంది గుండె జబ్బులతో బాధపడుతున్నారు ప్రభా హాస్పిటల్ ప్రభా, వారికి ప్రభా మీరే దగ్గరుండి ప్రభా స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభా. ఇదిగో ప్రభా ఒక పక్కన ప్రభా మందులైన కానీ ప్రభా, ఒక పక్కన ప్రభా డాక్టర్ అందు ఉండి ప్రభా వారిని స్వస్థపరచమని అడుగుతున్నాం ప్రభా. స్తోత్ర ప్రభా. ఎంతో మంది ప్రభా యాక్సిడెంట్ గురవుతున్నారు ప్రభా, వారిని ప్రభా దీవించిన ప్రభా. ఇదిగోనే ప్రభా ప్రయాణంలో తోడుగా ఉండే శక్తి దయచేయమని అడుగుతున్నాం ప్రభా. నీకు స్తోత్ర ప్రభా. గంట ఉన్న మనిషి ప్రభా ఇప్పుడు ఉండలేకపోతున్నారు ప్రభా, అలాంటి సమయాన్ని కూడా దీవిస్తున్నా ప్రభా. అయ్యా యేసయ్యా, కరుణామయుడా, దయామయుడా, మా మీద కొమ్మరించిన ప్రభా. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందరము కూడా మౌనముగా స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కన్నులను విప్పి ప్రభుని చూద్దాం. అందరము కూడా మౌనముగా హృదయంలో ప్రభుతో మాట్లాడుతూ కన్నులను విప్పి ప్రభుని చూస్తూ, నేను ప్రభు వచనములు పలికిన తర్వాత మీకే స్తోత్రములు అని చెప్పండి. ఇది చివరి ఆశీర్వాదాల కొరకు, ఆత్మీయ ఆశీర్వాదముల కొరకు ప్రభు యొక్క వాక్కును మన మధ్యన విప్పుతూ ఉండగా వాక్యము చదివిన తర్వాత అందరూ కూడా మీకే స్తోత్రములు ప్రభువా అని చెబుదాం. తండ్రి అయిన దేవుని సంకల్పము వలననే మేము ఎన్నికైనందులకు మీకే స్తోత్రములు. స్తోత్రం కలుగును. యేసు రక్తంలో శుద్ధి చేయబడుటకు ఎన్నికైనందులకు మీకే స్తోత్రం కలుగును గాక. నీ ఆత్మ వలన పవిత్ర పరచబడినందులకు మీకే స్తోత్రములు కలుగును గాక. దేవుని అద్భుత కార్యములను ప్రకటింప ఏర్పరచబడినందులకు మీకే స్తోత్రములు కలుగును గాక. నీవు ఎన్నుకునిన వారు క్రీస్తును పోలియుండునట్లు చేసిన దేవా మీకే స్తోత్రము కలుగును గాక. నీవు ఎన్నుకునిన వారిని పిలిచిన దేవా మీకే స్తోత్రములు కలుగును గాక. పిలిచిన వారిని నీతిమంతులుగా చేసిన దేవా మీకే స్తోత్రములు కలుగును గాక. నీతిమంతులుగా చేసిన వారికి నీ మహిమలో పాలు పంచి ఇచ్చిన దేవా మీకే స్తోత్రములు కలుగును గాక. మా కొరకై మహత్తరమైన దీవెనలను దాచియుంచిన దేవా మీకే స్తోత్రములు కలుగును గాక. దేవుని వాక్కు ద్వారా మాకు నూతన జన్మమునిచ్చిన దేవా మీకే స్తోత్రములు కలుగును గాక. నీ ఆశీర్వాదములకు మమ్ము వారసులునుగా చేసిన దేవా మీకే స్తోత్రములు కలుగును గాక. వర్ణాతీతమగు మహానందమును మమ్ము అనుభవింపజేయుచున్న దేవా మీకే స్తోత్రములు కలుగును గాక. అమూల్యమైన విశ్వాసమును మాకు అనుగ్రహించిన దేవా మీకే స్తోత్రములు కలుగును గాక. యేసు క్రీస్తుతో సహవాసమునకు మమ్ము పిలిచిన దేవా మీకే స్తోత్రములు కలుగును గాక. పవిత్ర జీవనమునకు అవసరమైన మాకు సమస్తమును వసిగిన దేవా మీకే స్తోత్రములు కలుగును గాక. మీ అమిత ప్రేమ వలన దేవుని బిడ్డలని పిలుచబడుచున్నందులకు మీకే స్తోత్రములు కలుగును గాక. తండ్రి దేవునికి మమ్ము యాజకులునుగా చేసినందులకు మీకే స్తోత్రము కలుగును గాక. మేము దేవుని ఇల్లుగా నిర్మించబడుచున్నందులకు మీకే స్తోత్రము కలుగును గాక. దేవుడు తన ఆత్మ ద్వారా మా యందు నివసిస్తున్నందులకు మీకే స్తోత్రము కలుగును గాక. ఆచరికపు గురుకులముగా మమ్ము చేసినందులకు మీకే స్తోత్రం కలుగును గాక. దేవుని సొంత ప్రజలుగా మమ్ము ఏర్పరచుకున్నందులకు మీకే స్తోత్రం కలుగును గాక. దేవుని సేవలో క్రీస్తుతో జతపని వారమై ఉన్నందులకు మీకే స్తోత్రం కలుగును గాక. దేవుని భవనముగా మమ్ము నిర్మించినందులకు మీకే స్తోత్రం కలుగును గాక. దేవుని పొలముగా మమ్మల్ని చేసినందులకు మీకే స్తోత్రం కలుగును గాక. దేవుని ఆలయముగా మమ్ము మలచినందులకు మీకే స్తోత్రం కలుగును గాక. మేము క్రీస్తు శరీరమై క్రీస్తులో ఉన్నందులకై మీకే స్తోత్రం కలుగును గాక. మీ కృపావరములు మా పట్ల విరివిగా ఉన్నందులకు మీకే స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన నామము నీకు స్తోత్రములు. ఈ రాత్రంతట్లో కూడా మీరు సహాయం చేస్తూ ఈ యొక్క బలి పూజలోను ఆరాధనలోను జపమాల ప్రార్థనలో సహకరించి మమ్మందరినీ కూడా దీవించి మా కుటుంబాలకు పంపిస్తున్న ఈ సమయంలో నీకు వేలాది స్తోత్రములు ప్రభువా. ఈ రాత్రంతట కూడా మాకు మంచి నిద్రను దయచేయండి. ఉదయకాలంలో లేచి నిన్ను స్తుతించుకుని మా పనులకు, మా ప్రయాణాలు, మా ఉద్యోగాలకు, ప్రతి కార్యం చేసే ప్రతి పనిలో మీరు తోడుగా ఉండి మమ్మల్ని బలపరచండి. సజీవులుగా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని మహిమపరచడానికి, మీకు సాక్షులుగా ఉండడానికి మమ్మందరిని కూడా వాడుకోమని
ఇక్కడున్న ప్రతి బిడ్డలను, వారి యొక్క బిడ్డలను, వారి కుటుంబాలను, రక్త సంబంధికులను, బంధుమిత్రాదులను ఆశీర్వదించండి. వారి కుటుంబంలో ఇబ్బందులు పడుతున్న బిడ్డలందరికీ కూడా ప్రభువా మీకు సహాయాన్ని దయచేయండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థతను దయచేయండి. నీ యొక్క కార్మెల్ కృపా సన్నిధిలో ఈ యొక్క ఇదిగో ప్రభువా ధ్యాన కేంద్రంలో ప్రార్థన చేస్తున్న ప్రతి బిడ్డను, వీరు చేస్తున్న ప్రార్థనలను ఆలకించి వీరిని ఆశీర్వదించి దీవించమని మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యొద్ద అప్పుబడి వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్మల్ని రక్షించండి. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ దేవుడు మిమ్మలను, మీ బిడ్డలను, కుటుంబాలను ఆశీర్వదించి దీవించి మీ అందరికి మంచి ఆయురారోగ్యములు దయచేయునుగాక. ఆమేన్. అందరూ కూడా ప్రభువుని తాకి ప్రభు యొక్క ఆశీర్వాదాలను పొందుకొని వెళ్ళవలసిందిగా కోరుతూ ఉన్నాము. సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు మహిమ నమస్కారములు కలుగునుగాక. పరిశుద్ధ పరమ దివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రములు మహిమ నమస్కారములు కలుగునుగాక. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.